ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేశాం. ఏంటి ఆ వాక్య భాగం అని అంటే, మనము ప్రియులారా ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో నుండి 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చదివాం, మనం ధ్యానం చేశాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాస్తుంది అని అంటే, మనము చూస్తాం ఇక్కడ, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ తర్వాత నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ఏం పడ్డారంట, ప్రయాసపడిన వారు. ఏం పడ్డారంట వారు? ప్రయాసపడ్డారు. ప్రయాసపడిన వారు ఏమంట, గనుక వారికి ఏం చేయాలంట, సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. దేవుడికి స్తోత్రం. ఏం చేయమని వేడుకున్నాడంట? సహాయము చేయమని వేడుకొనుచున్నాను. సహాయము చేయమని వేడుకొనుచున్నాను. తర్వాత ఏమన్నాడు? ఆ సహకారుల పేర్లు తిప్పకండి ఊరికే. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఏమంట? ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడినాయంట? జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. చూడండి, మనము గత వారంలో ఈ సంఘ ప్రార్థనలో మనం ధ్యానించాం. పిల్లరా, సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉండటం ఆశీర్వాదం. తర్వాత దానికంటే ముందు అక్కడ చెప్తా ఉన్నాడు సహకారుల పేర్లు. నిజంగా సహకరించే వారిని అపోస్తలుడైన పౌలు చాలా బలముగా వారిని దీవించినట్లుగా, తర్వాత వారి కొరకు ప్రయాసపడినట్లుగా, వారి కొరకు ఆలోచనలు కలిగి ఉన్నట్లుగా, తర్వాత వారి కొరకు ప్రార్థించినట్లుగా, వారి కొరకు అనేక రకాలుగా ప్రయాసపడినట్టుగా మనకు కనబడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని పరిచర్యకు సహకరిస్తున్న వారిని, దేవుని పనిలో సహకారంగా ఉంటున్న వారిని ఆ దేవాది దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. 2 వారాల క్రిందట నేను చెప్పాను ఈ సందేశాన్ని. సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. జాగ్రత్తగా మనం వినాలి. జీవగ్రంథమందు సహకరించే వారి పేర్లు వ్రాయబడి ఉన్నాయి. చూడండి పిల్లరా, సహకరించే వారి పేర్లు అని అంటే ముందే చెప్పాను, ప్రార్థన సహకారం ఉంది, కానుక సహకారం ఉంది, మెటీరియల్గా ఎలాగైనా సహకరించేవారు ఉన్నారు. అలాగే ఇక్కడ పరిచర్యలో పాలు పంచుకుంటూ, అంటే ఊడడం కావచ్చు, తుడడం కావచ్చు, వాటన్నిటి అంటే సదరడం కావచ్చు, అనేక విషయాల్లో కూడా సహకరించడం. సహకారం అని అంటే 1-2 అని కాదు, అనేక సహకారాలు. దైవజనునితో పాటు వెళ్ళడం కావచ్చు, దైవజనుని వారి యొక్క అవసరతల అక్కర్లలో కూడా మనం సహకరించడం కూడా దేవుని పనికి సహకరించిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ సహకారులను అపోస్తలుడైన పౌలు ఎప్పుడు మర్చిపోలేదు, సహకరించే వారిని ఎప్పుడు మర్చిపోలేదు. నిజంగా దేవుని పనికి సహకరించే వారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకనంటే వారు లోక సంబంధమైన వాటికి వారు సహకరిస్తలే. ప్రార్థన సహకారం అయినా ఉండొచ్చు, లేక సంఘమును స్థాపించడానికి, నిలవబెట్టడానికి, ఏదైనా సరే సహకారం చాలా ఉంటాయి కదా. ప్రార్థన ఎన్నో సహకారాలు, కానుక విషయంలో కావచ్చు, మనం మర్చిపోకూడదు. అలాగని చెప్పి మనం దండేసి శాల్వ కప్పి అలాంటి పనులు కూడా మనం చేయకూడదు. దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యలో చాలా వాటిని మనం పక్కన పెట్టేసినాం. ఎందుకనంటే దేవుడు మనకు అది ప్రేరేపించలేడు, అది మనకు నడిపించలేదు. దేవుడు దాని విషయంలో ఎందుకో దేవుడు వాటన్నిటిని పక్కన పెట్టడానికి మన కృప చూపించాడు. దేవుడికి స్తోత్రం. శబ్దం గట్టి హల్లెలూయా. కాబట్టి ఈ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. అది చెప్తానే మీకు చెప్తా ఉన్నా. అలాగే మొదటి సహకారం ఏమని చెప్పాను అని అంటే, ప్రార్థన వాక్య ప్రకారం, అనగా ఆ సంఘములో చెప్పబడుతున్న ఉపదేశమును అనుసరించి, లేక వాక్యమును అనుసరించి, దైవజనుడు తెలియజేస్తున్న ఆ డాక్టర్ని, ఆ బోధన అనుసరించి నడుచుకోవడమే మొట్టమొదటి సహకారం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకనంటే ఆ బోధన అనుసరించి మనం నడవలేకపోతే ఆ బోధకు మనం సహకరించిన వారం కాము కదా. దానివలన కూసేగాడిదొచ్చి మేసేగాడిని చెడిపేసినట్లు ఏం చేయబడతా చెప్పండి. మనము మన ఒక మార్గంలో మనం వెళ్తున్నప్పుడు ఆల్రెడీ సంఘంలో కట్టబడిన వారు మనల్ని బట్టి చెడిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక
దేవుని యొక్క సన్నిధానంలో మనము వాక్య ప్రకారముగా, బోధ ప్రకారంగా నడుచుకోవటమే మొట్టమొదటి యొక్క సహకారం అనేది మనం గుర్తించాలి. దేవుడికి స్తోత్రం. సరే, ఇక్కడ 16వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఒక మంచి మాట ఇక్కడ రాయబడి ఉన్నది. 16వ అధ్యాయం మొదటి వచనంలో నేను చదువుతున్నా. ఇక్కడ ప్రియులారా, కెంక్రయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరుని, దేవునికి స్తోత్రం. ఎవరంటే చెప్పండి. ఏం పేరు? ఆమె పేరు ఫీబే. అనండి, అందరూ అనండి, ఫీబే. చూడండి, ఈమె సంఘ పరిచారకురాలగు. ప్రైజ్ ద లార్డ్. ఫీబే స్త్రీల పేరా, పురుషుల పేరా? అంటే స్త్రీల పేరే. అంటే స్త్రీల పేరు అని అంటే ఎవరికైనా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక స్త్రీకి పెట్టబడింది ఈ పేరు. ప్రైజ్ ద లార్డ్. ఈ పేరు ఒక స్త్రీకి పెట్టబడింది. ఇక్కడ కెంక్రాయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరి అని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరంట? అవర్ బిలోవ్డ్ సిస్టర్. దేవుడికి స్తోత్రం. అంటే మన సహోదరి అని మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఈ ఫీబే అనే ఒక ఈ స్త్రీ ఎక్కడంట? కెంక్రయాలో ఉన్న సంఘం. ఎక్కడుందంట ఈ సంఘం? కెంక్రయాలో. చూడండి, ఈ సంఘంలో ఏమై ఉన్నది అని అంటే పరిచారకురాలు. చెప్పండి. ఏమంట? పరిచారకురాలు. అంటే పరిచర్య చేస్తున్న వ్యక్తి. పరిచర్య. స్త్రీలు దేవుని యొక్క పనిలో పరిచారకులుగా, పరిచర్య చేసేవారుగా మనకు కనబడుతున్నారు. మనం ఫిలిప్పీ పత్రికలో మనం చదివినాం కదా ఇంతకుముందు. దాంట్లో కూడా స్త్రీల ప్రస్తావన మనకు రాస్తుంది. ఇక్కడ కూడా ఈ యొక్క స్త్రీ ఈ కెంక్రయలో ఉన్న ఏమంట, ఈ యొక్క సంఘంలో ఈమె ఏమైనా చెప్పండి? పరిచారకురాలు అంటే పరిచర్య చేస్తుంది, దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉంటుంది, పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంది. నిజంగా ప్రియులారా, దేవుని పనిలో ముందుకు సాగుతున్న ఒక స్త్రీ. బైబిల్లో స్త్రీలకి దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన దీవెనలు, అలాగే ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. బైబిల్లో కానీ సంఘంలో కానీ దేవుని యొక్క సంఘములో స్త్రీలను ఎప్పుడు కూడా దేవుని పరిచర్యలో అణచినట్లుగా మనకు లేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు అందరికీ సమానంగానే ప్రేమించాడు. ఆయన పక్షపాతి కాదు. ఆయన ప్రైజ్ ద లార్డ్. స్త్రీలకు ఒకలాగా పురుషులకు ఒకలాగా చూసే దేవుడు కాదు. కాకపోతే శారీరకంగా ఉన్నప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. తండ్రికి ఉండాల్సినవి తండ్రికి, కుమారునికి ఉండాల్సినవి కుమారునికి, కుమార్తెకు ఉండాల్సినవి కుమార్తెకి కదా. ఎవరి బాధ్యతలు వారివే. దేవుడు స్త్రీలకు అలాగే కొంతమంది పురుషులకు బాధ్యతలు అప్పగించాడు. సేవకులు ఈ బాధ్యతలను అనుసరించే మనం నడవాలి, కానీ అలా తొక్కేశారు అది అలాంటివి కాదు. దేవుడు స్త్రీలకు మంచి అవకాశాలను దేవుడు కల్పించాడు. ఆయన పక్షపాతి కాదు. అయినా శరీరానికే జెండర్ కానీ ఆత్మకు జెండర్ లేదు కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ఫీబే అనే ఒక ఈ వ్యక్తి ఏం చేస్తున్నదంటే ఈ కెంక్రయ అనే పట్టణములో ఈ యొక్క సంఘ పరిచారకురాలగు లేక సంఘములో పరిచర్య చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒక గొప్ప డెడికేషన్తో ఉన్న స్త్రీ ఈమె. దేవుని కొరకు నిలవబడిన స్త్రీ. ఏమన్నాడు? మన సహోదరి అని అంట. మన సహోదరి అంటే అవర్ బిలవ్డ్ సిస్టర్, మన సహోదరి. ఎవరు ఈమె? ఫీబే. అపోస్తలుడైన పౌలు ఏమన్నా అంటే మన సహోదరి అని మాట్లాడుతున్నాడు. మన సహోదరిని అని అంటే చూడండి, సొంత చెల్లెలేం కాదు, రక్త సంబంధికులైన చెల్లెలేం కాదు, లేకపోతే తల్లిదండ్రులకు తన ఒక తోడబుట్టిన ఒక చెల్లెలేం కాదు, లేక అక్కేం కాదు. కానీ ఏమన్నాడు? మన సహోదరి. బైబిల్ మనకు నేర్పించింది ఏంటనంటే సంఘములోనే కాదు, బయట ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరిని కూడా మనము అక్కా చెల్లెలుగా పిలుచుకోవడానికి దేవుడు మన కృపనిచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుని యొక్క ఈ వాక్యానికి అనేక మంది ఎందుకు ఆకర్షించబడుతూ ఉన్నారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నారు? చూడండి, డబ్బులు ఇవ్వకపోయినా యేసు ప్రభు నమ్ముకునేవారు నమ్ముకుంటున్నారని అంటే
ప్రలోభాలు పెట్టకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా, ఎలాంటి బ్రదర్ వింటారా, ఎలాంటి యొక్క ఇబ్బందులు కలుగజేసి కొంతమంది ఈ పేరు చెప్పు, వారికి జయాను వీరికి జయాని అను, లేకపోతే కొడతాము చంపుతామని కర్రలు కత్తులు కటార్లు తీసుకొని వెనకాల పడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుకి జయ అని చెప్పడానికి కత్తులు కటార్లు పట్టుకుంటే కూడా వారు అనొద్దంటే అంటున్నారు. దేవుడికి స్తోత్రం. కొంతమంది ఏమో వాళ్ళకి చేయను వీళ్ళకి చేయను అని అనుమాని కత్తులు పట్టుకుంటుంటే, మన యేసుక్రీస్తు ప్రభుకు అనొద్దని కత్తులు పడుతుంటే ఏమంట వారు పీకల మీద వచ్చి కత్తులు పెట్టుకుని ఉంటే యేసుక్రీస్తు ప్రభుకు జయ అంటున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. చావడానికైనా సిద్ధపడుతున్నారు, చావడానికైనా సిద్ధపడుతున్నారు. మనము ఇలాంటి మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే యేసు ప్రభు యొక్క మార్గము అనుసరించాల్సినదిగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో మంచి మంచి వాల్యూస్ నేర్పించేగా ఉన్నది. చూడండి పిల్లరా, ఆ వ్యభిచారిని దగ్గరికి వెళ్ళి కూడా ఆ ప్రభుని యేసుక్రీస్తు అమ్మా ఎవరిని శిక్షించలేదా అని మాట్లాడాడు. సమరయ స్త్రీతో కూడా అమ్మా నీవు ఇలాంటి స్థితిలో ఉన్నావని మాట్లాడినాడు. చూడండి, బైబుల్ నేర్పిస్తున్నది ఏంటనంటే సహోదరుల యొక్క మంచి తోడబుట్టిన వారితో సంబంధం కలిగించేటట్లుగా రక్త సంబంధికులుగా బైబుల్ మనకు అలాగా పిలవడానికి కానీ అలా జీవించడానికి కానీ నేర్పిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజులో చాలామంది అంటారు బైబిల్ అలా నేర్పిస్తూ ఉంటే ఆ దేశం అలాగెందుకుంది, ఈ దేశం అలాగెందుకుంది, ఆ దేశం ఇలాగెందుకు అని అంటే వారు పేరుకు మాత్రం క్రైస్తవులు అని పెట్టుకుని ఉండొచ్చు. కానీ క్రైస్తవుడు అని అంటే అర్థం ఏంటనంటే క్రీస్తును అనుసరించి నడిచినవాడు. వారు అలాగ లేకపోతే మనం ఏం చేస్తాం? బైబిల్ని అనుసరించేవాడు ఖచ్చితంగా ఇవే ఫాలో కావాలని వాక్యం చెప్తుంది. ఒకవేళ అలా ఫాలో అవ్వలేడనంటే వాడు బైబిల్ని అనుసరించినట్లు కానే కాదు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏం చెప్తా ఉన్నది చూడండి పిల్లరా, మన సహోదరి అని మాట్లాడుతున్నాడు. ఎవరు సహోదరి అంట? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. మనకు నేర్పిస్తున్న వాక్యము దేశములో ప్రేమించడానికి కూడా అన్ని రకాలుగా కూడా సొంత చెల్లెలు అక్క చెల్లెలుగా దేవుడు చెప్తున్నాడు. అలాగే మన ఒక ప్లెడ్జ్ కూడా అదే ఉంది కదా. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం ప్రతి ఒక్కరిని కూడా చెల్లెలుగా అక్కలుగా మనం ప్రేమించాలని వాక్యం చెప్తా ఉంది. అలాగే మన ప్లెడ్జ్ కూడా అదే. సంఘంలో వస్తున్న ప్రతి ఒక్కరిని నువ్వు ఎలా చూడాలి అంటే నీ సొంత అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళుగా మనము భావించి అలాగనే చూడాలి. ఆమేన్. అలా ప్రేమతో మనం చూడగలగాలి, ఓపికతో మనం చూడగలగాలి. సొంత అమ్మని, సొంత తల్లిదండ్రులను, సొంత అక్క చెల్లెలను నువ్వు ఎలా చూసుకుంటావో సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అలాగునే నీ సొంత రక్త సంబంధికులుగానే చూచుదుముగాక. ఎవరిని గురించి గునుగొద్దు, ఎవరి గురించి సనుగొద్దు, ఎవరి గురించి విమర్శ చేయాల్సిన అవసరమేం లేదు. వారు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పాపములో వారు జీవించి బయటకు వచ్చినా వారిని ఎవరిని తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటనంటే అందరినీ ఒకటే రకముగా చూచుటకు దేవుడు మన కృపనిచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సహోదరి అనంటే చూడండి, రక్త సంబంధి కాదు కానీ సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ సొంత ప్రజలుగా భావిస్తున్నాడు. ఆమేన్. సొంత వారే, సొంత కుటుంబం. సంఘము అంటే ఒక సొంత కుటుంబం కదా. కాబట్టి ఈ సంఘములో జీవిస్తున్న నీ జీవితంలో ప్రతి ఒక్కరు నీ సొంత కుటుంబం వల్లే నీవు జీవించదువుగాక. నీ సొంత కుటుంబం ఇది. సొంత కుటుంబం కొరకు నువ్వేం చేస్తావు? ప్రయాసపడతావు. సొంత కుటుంబం కొరకు నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. సొంత కుటుంబం కొరకు నువ్వేం చేస్తావు? మొర పెడతావు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తావు. సొంత కుటుంబం కొరకు ఏం చేస్తావు? నీ అనారోగ్యం ఉంటే ఏం చేస్తావు? నీ కుటుంబంలో చెప్పండి. ప్రార్థన చేస్తాం. ఎలా ప్రార్థన చేస్తారు? భారంతో ప్రార్థన చేస్తారు. ఆమేన్. చూడండి, ఈ ఫీబే అనే ఒక స్త్రీ ఇక్కడ చెప్తా ఉన్నాడు, సంఘ పరిచారకురాలు, ఈమె సహోదరిగా పోలుస్తున్నాడు. చూడండి, ఒక మాట చదువుదాం. ఫీబే అని అనగా ప్రకాశించున్నది అంట. ఏంటి? ఫీబే అని అనగా ప్రకాశించున్నది. ప్రకాశించున్నది ఆ మాటకు, ఆ పేరుకు అర్థము ప్రకాశించున్నది అని అర్థం. ప్రకాశించున్నది. అలాగే ఈ కెంక్రయ పట్టణము కొరింథీ పట్టణానికి 7 మైళ్ళు, అప్రాక్సిమేట్లీ 11 కిలోమీటర్లు అని చెప్పవచ్చు అనుకుంటా. అప్రాక్సిమేట్లీ అందాజా కెంక్రయ పట్టణం కొరింథీ పట్టణానికి 7 మైళ్ళ దూరంలో ఉంది.
కాబట్టి ఈ 11 కిలోమీటర్లు 11.5 అనుకో, లేకపోతే 11.5 అనుకో, అంత కిలోమీటర్లలో ఏమంటారు అంత దూరంలో ఈ కెంక్రయ పట్టణము అనేది కలిగి ఉంది. ఫీబే అనే ఒక స్త్రీ కెంక్రయ పట్టణములో ఒక పరిచారకురాలుగా మనకు కనబడుతుంది. ఏం చేస్తుందంట? పరిచర్య. దేవుడికి స్తోత్రం. చూడండి, ఈ బైబిల్లో 16వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో తప్పితే ఈమె పేరు కానీ ఈమె ప్రస్తావన కానీ ఎక్కడ మనకు దొరకదు. కేవలము ఈ యొక్క పేరు ఇక్కడ మాత్రమే రాస్తుంది. గల కారణం ఏంటి ప్రియులారా? చూడండి, మరలా ఎక్కడ రాలే. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఈ యొక్క ఫీబే అనే పేరు బయటకు వచ్చింది, కానీ మరలా ఎక్కడ కూడా బయటికి రాలేదు. అంటే చూడండి, మరుగు చేయబడి పేరు ప్రఖ్యాతం లేకున్నా దేవుని కొరకు ప్రకాశించడానికి ఆ బిడ్డ తనకు తాను దేవునికి సమర్పించుకుంది. ఆమేన్. ఏమంట? ప్రకాశించుట కొరకు, దేవుని పరిచర్యలో, దేవుని సంఘంలో, దేవుని యొక్క పనిలో ప్రకాశించుటకు తనను తాను ఏం చేసుకుంది? అప్పగించుకొని ఉంది. దేవునికి స్తోత్రం. అప్పగించుకొని ఉంది. చూడండి, మన వాళ్ళు చాలా సందర్భాల్లో మనలో చాలామంది ఎలాగ భావిస్తూ ఉంటారు అంటే, అన్నీ ఏ పని చేసినా కూడా మనకి ఏం కావాలా? ఫేమ్ కావాలా, నేమ్ కావాలా కదా. ఇప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు కూడా ఈమె పేరు ఉచ్చరించడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ పత్రికలో ఈమె పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నాడని అంటే, ఈ సంఘానికి ఏమని రాస్తున్నాడని అంటే, కెంక్రయలో ఉన్న సంఘ పరిచారకురాగులాగు ఫీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమె మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయము చేయవాలని ఆమె గురించి మీకు సిఫారసు చేయించున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండేనంట. ప్రైజ్ ద లార్డ్. ఏమంట? ఆమెను చేర్చుకోనండి, ఆమెకు మీ వలన కలిగిన సహాయం ఏదైనా ఉంటే చెయ్యండి అంటే, ఆమె గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అంటే, సహాయము చేయుటకు ప్రస్తావిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సందర్భమును బట్టి అనవసరంగానే ఆమె లేకపోతే నేను ఈ పరిచర్య లేదు, ఆమె లేకపోతే ఈ సంఘం కట్టబడలేదు, ఇలాంటి మాటలు ఏం చెప్పలే. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమన్నాడు? ఆమెను చేర్చుకోనండి. ఎందుకు చేర్చుకోవాలా? దేని కొరకు చేర్చుకోవాలా? ఇక్కడ అంటున్నాడు, ఆమె నాకును అనేకులకును ఏం కలిగి ఉందంట? ఏం చేసిందంట? సహాయము చేసిందంట. ఆమేన్. సహాయకురాలు ఏం చేస్తుంది చెప్పండి? సహాయం చేస్తా ఉంది. దేంట్లో సహాయం చేసింది? ఇక్కడ చూడండి, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును ఏమైనదంట? సహాయురాలై. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమైనది చెప్పండి? ఏమైనదంట? ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆమె ఏం చేస్తుందంట అంటే, ఆమె సహాయము చేస్తూ ఉంది. పరిచారకురాలు, పరిచర్య సహాయం చేస్తుంది. పరిచర్యలో సహాయం. ఎలాంటి సహాయం? ఎలాంటి పరిచర్యలో పాలు పంచుకుంటుంది? ఎలాగా సహకరిస్తుంది? ప్రియుల దేవుని బిడ్డలారా, ఆమె మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్న స్త్రీగా మనకు కనబడుతుంది. చూడండి, ఆమె సహాయము చేసినట్టుగా దేవుని యొక్క సన్నిధిలో అపోస్తలుడైన పౌలు తెలియజేయడం అనేది చాలా ఆశీర్వాదకరం. ప్రైజ్ ద లార్డ్. 1 సంఘ పరిచారకులుగా కనబడుతుంది, 2 సహాయురాలుగా, తర్వాత ప్రార్థించేదిగా, తర్వాత ప్రోత్సహించేదిగా. చూడండి, ఈమె గురించిన చరిత్ర, ఈమె గురించి కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తే బైబిల్ పండితులు వాళ్ళు మాట్లాడేది అంటే, ఈమె కొంచెం డబ్బు కలిగిన స్త్రీ అన్నట్టుగా కూడా, లేక కొంత ఆర్థిక సహాయం కూడా సంఘానికి చేసినట్టుగా కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఏ సహాయం చెప్పండి? ఆర్థిక సహాయం. అలాగే ప్రార్థన పరురాలు కూడా. దేవునికి స్తోత్రం. సహాయం అంటే ఎన్ని రకాలైన సహాయాలు వస్తాయి. మనం చెప్పాను కదా, ప్రార్థన సహాయం, ఆర్థిక సహాయం కదా, ఇతరులకు ప్రోత్సహించే సహాయం, లేకపోతే ఎన్నో రకాలుగా. చూడండి, మన సంఘంలో వారికి పరిచర్య జరగాలంటే, ఇక్కడ ఆదివారం ప్రార్థన అయిపోగానే కొంతమంది స్త్రీలు దీన్ని ఊడటం కానీ లేకపోతే పరవటం కానీ చేస్తూ ఉన్నారు.
శనివారం శుక్రవారం సాయంకాలం పురుషులు ఇది ఉడటం కానీ పడవటం కానీ ఇదంతా సర్దడం కానీ చేస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం ఉదయకాలం 4 గంటలకి వంటలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఏమంటారు? దీన్ని సహాయం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రతి లైవ్ కార్యక్రమమును ఇదంతా కూడా ఇవ్వడం ఏమంటారు? దీన్ని సహాయం అని అంటారు. కృపావాక్యమును సిద్ధపరచడం, తీసుకురావడం, దాని విషయంలో పాలు పంచుకోవడం, ముందుకు సాగడం, పంచడం, దీన్ని ఏమంటారు? సహాయం. ప్రైజ్ ద లార్డ్. ఈ ఫీబే అనే ఒక స్త్రీ ఎలాగైతే సంఘంలో సహకరించిందో అలాగా ఈ బేతెల్ అపోస్టలిక్ మిషన్ జహీరాబాద్ పరిచర్య అనగా BAM ఏదైతే సంఘం ఏదైతే ఉందో దీనిలో కూడా చాలామంది దేవుని పనిలో సహకరిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దీంట్లో కూడా సహకరిస్తున్నారు, ఈ పనిలో కూడా సహకరిస్తున్నారు. చూడండి, ఈ సహకారం అనేది చాలా గొప్పది. ఈ సహకారం అనేది చాలా ఆశీర్వాదకరమైన. చూడండి, కానుక విషయంలో కానీ దశమభాగ విషయంలో కానీ చూడండి, మనం ఆశీర్వదించబడిన తర్వాత, మనం దీవించబడిన తర్వాత, దేవుడు మనల్ని రక్షించిన తర్వాత, మనం ఆత్మల పట్ల భారం మనకు లేదనుకోండి, ఇక్కడ ఈ పరిచర్య పట్ల మనకు బాధ్యత లేదనుకోండి, మనం ఏం చేస్తాం? సహకరిస్తామా సహకరించమా? బ్రదర్ వింటున్నారా? సహకరిస్తామా సహకరించమా? బాధ్యత లేకపోతే సహకరిస్తామా? చెప్పండి, బాధ్యత లేకపోతే సహకరిస్తామా? ఈరోజు ఎన్నో సాక్ష్యాలు ఈ పరిచర్య గురించి వింటున్నాం. దూర ప్రాంతాల నుంచి ప్రజలు సాక్ష్యాలు చెప్పినట్లుగా మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఏమైంది ప్రియులారా? దూర ప్రాంతాల నుంచి ప్రజలు సాక్ష్యాలు చెప్తుంటుంటే ఈ సాక్ష్యాలు ఎలా దేవుడు అనుగ్రహించాడు అని అంటే దీని వెనకాల ఖచ్చితంగా ప్రయాస, సహకారము, అనేకుల యొక్క సహకారం ఉంటేనే కదా. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదట దేవుని యొక్క కృప. మొట్టమొదట ఎవరి యొక్క కృప? మనం కృపను బట్టే కదా అలాగ ముందుకు సాగినాం. తర్వాత దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యలో మనం అందరం కూడా పాలు పంచుకొని పని చేయడమే. ఎవరికి దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పనిలో పని చేయడమే సహకరించడం. ప్రైజ్ ద లార్డ్. ఈ పరిచర్యను నిజంగా గుర్తించిన వారు సహకరిస్తారు. సహకరించడం అని అంటే కొంతమంది చాలా గుర్తించి ఈ పరిచర్య ద్వారా ఎన్నో మేలులు పొందుకోవాలి అంటున్నారు. కాబట్టి అనేకులు మనము ఈ పరిచర్యకి ఏదైనా సహకారముగా మనం ఉండాలి. కొంతమంది ఆర్థికంగా సహాయం చేయని వాళ్ళు ప్రార్థన సహకారం చేస్తున్నారు. ప్రార్థన సహకారంతో పాటు కొంతమంది ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. కొంతమంది చేసి విసిగిపోయి ఏదైనా పెద్ద మీటింగ్స్లోకి వెళ్ళిపోతారు కదా, ఇక్కడ ఇచ్చే కానుక అక్కడ కూడా వేసేసి వస్తుంటారు. వేయడం తప్పు కాదు. కానుక ఎక్కడేసినా దేవునికి చెందుతాయి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడేసినా ఎవరు అంగీకరిస్తారు? దేవుడు అంగీకరిస్తాడు. ఖచ్చితంగా దేవుని అవి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వేసినా మరొక స్థలంలో వేసినా అవన్నీ ఎవరికి చెందాలి? దేవునికి, దేవుని పనికే. కానీ దేవుడు నీకు ఈ పరిచర్యలో నిలవబెట్టిండు, నాటాడు, ఈ పరిచర్యలో దేవుడు నీకు భారాన్ని ఇచ్చాడు అని అంటే ఈ పరిచర్య నువ్వు గుర్తెరిగి ముందుకు సాగగలిగితే, ముందుకు నువ్వు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ పరిచర్య ద్వారా కొంతమంది నేను రక్షించబడితే ఆ సహకారంలో నీవు కూడా పాలు పొందుకున్న దానవ వాడవైతావు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అందరి దైవజనులకు దేవుడు ఒక పనిని ఇస్తాడు. ఆ పనిని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. వారికి ఇవ్వబడిన పనిలో అనేక మందిని దేవుడు వారి దగ్గరికి నడిపిస్తాడు. వారి దగ్గరికి వెళ్ళిన వారందరూ ఆ పరిచర్యలో సహకరిస్తున్నారు కనుకనే, సహకారంగా నిలబడుతున్నారు కనుకనే అంచెలంచెలుగా అనేక ఆత్మలకు దేవుడు ఆశీర్వాదకరంగా వారిని మారుస్తున్నాడు. ఆమేన్. అలాగే ఈ పరిచర్య కూడా ఎంతమంది జీవితాలలో ఆశీర్వాదంను దేవుడు చూపిస్తున్నాడో, ఎంతమంది జీవితాల్లో అయితే దేవుడు దీవిస్తున్నాడో, ఈ పరిచర్య ద్వారా ఎంతమందికి అయితే దేవుడు బలమును, శక్తిని, అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలు, వాక్యం ద్వారా బలమును ఎంతో దేవుడు చేస్తున్నాడు కదా. వీటన్నిటిని మర్చిపోకుండా వారు కూడా ఈ పరిచర్యకు నిజముగా వారి బ్రతుకు దినమన్నింటి కూడా సహకారంగా, అనగా ఈ ఫీబే అనే ఒక సహోదరి ఎలాగైతే సహకరించిందో అలా ఈ సంఘంలో సహకారంగా నిలబడినట్లయితే ఖచ్చితంగా ఈ పరిచర్య కూడా ఇంకను అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆమేన్. నా మాట్లాడదామవుతున్నాయా? అనేకుల ప్రజలకు ఏం పొందుతుంది? ఆశీర్వాదం పొందుతుంది. ప్రైజ్ ద లార్డ్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. అనేక ప్రజలకు ఏం కలుగుతుంది చెప్పండి? ఆశీర్వాదం. ఫీబే అనే ఆ స్త్రీ ఆ కెంక్రేయ సంఘంలో ఏం కలిగి ఉన్నది చెప్పండి? పరిచారకులుగా ఉన్నది. ఒక సహోదరుడు చెప్పాడు, పాపం వచ్చి ఒక మంచి గొప్ప దైవజనుడి దగ్గర ఒక సహోదరుడు కొన్ని సంవత్సరాలుగా తన దగ్గర మంచి పరిచారకునిగా ఉన్నాడు. ఆ దైవజనుడు చాలా గొప్ప దైవజనుడు.
ఆయనకు మైక్ ఇచ్చి స్టేజ్ ఇచ్చి వాక్యం చెప్పని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తే వాక్యం చెప్పి ఏమైపోయింది అని అంటే ఎప్పుడైతే అవకాశాలు దొరుకుతాయో అప్పుడు ఈ సంఘం పైన లైట్ మనం తీసుకుంటాం, చాలా ఏమంటారు తేలికగా మనం చూస్తాం. ఆయన కూడా లైట్ అయిపోయింది. ఆయన పూర్తిగా నెలకు ఒక 20,000 30,000 ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఎదుగుతున్న ఆయన నిలబడిన సంఘంలో ఆ కానుకను పంపించక ఎక్కడికో దూర ప్రాంతంలో పంపించడం తప్పు కాదు, కానీ గడిచిన కొన్ని సంవత్సరాలు అక్కడే పంపించాడు. ఆ పరిచర్య ముందుకు సాగింది. సడన్గా ఆయన యూటర్న్ తీసుకున్నాడు, అక్కడే ఉన్నాడు, మళ్ళీ వేరే ముందుకు సాగుతున్నాడు. అదేం తప్పు కాదు, కానీ ఖచ్చితంగా దేవుని యొక్క దృష్టిలో బాధ్యత రహితమైనది. ఫీబే వల్లే మనం జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలా మనం జీవించాలి? ఫీబే వల్ల జీవించాలి. నిజంగా ఎంతోమంది ఇక్కడ బలమును పొందుకుంటారు, శక్తిని పొందుకుంటారు, సమాధానం పొందుకుంటారు, ఆరోగ్యాన్ని పొందుకుంటారు. మనకు తెలియాలి కదా, నా వలె ఇంకా అనేకులు ఉన్నారు, వారిని కూడా ఇక్కడికి ప్రభు సన్నిధికి నడిపించాలి కదా. ప్రైజ్ ద లార్డ్. ఈ సహకారంను మనలో చాలామంది తక్కువ చేస్తారు. ఎంతమందిని ప్రభు యొద్దకు నువ్వు నడిపించగలిగినావు చెప్పు? ఎంతమందిని ప్రభు సన్నిధికి నువ్వు నడిపించగలిగినావు? నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలుగా నీవు ఉన్నావు? ఖచ్చితంగా ఇక్కడ కానుకేం పట్టరు. కానుకలు మనము పెద్దగా వారికి ఫోర్స్ చేసి దగ్గరికి వెళ్ళి కానుకేయండి అని మనం ఏం పని చెప్పము. అక్కడ బాక్స్ పెట్టేస్తాము, వేయాల్సిన వాళ్ళు వేస్తారు, ఉన్న వాళ్ళు వేస్తారు, లేదు వారికి ఏం పెద్ద భారమేం లేదు దాని విషయంలో. నీకు ఆ స్తోమత లేదనుకో ప్రియులారా, ఆ స్తోమత లేదనుకో, రైట్, దేవునికి స్తోత్రం, దేవుని అంగీకరిస్తాడు. కానీ నశించిపోయే ఆత్మల పట్ల నువ్వు భారం కలిగి ఎంతమందికి తెలియజేస్తావు, ఎంతమందికి నడిపించావు? బ్రదర్ వినండి, ఈరోజు సహకరిస్తున్న వాళ్ళు ఎంతమంది? మేమే సహకారంగా ఉన్నామని అంటే బుధవారం ప్రార్థన, సంఘ ప్రార్థన, ప్రతిరోజు 7 గంటల ప్రార్థన జరుగుతుంది ఇక్కడ. 2013 నుంచి 7 o'clock ప్రేయర్ స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి? 13, అవునా? 14, రైట్, క్షమించండి, 14 14 నుంచి. ఈ 2014 నుంచి ప్రతిరోజు 7 to 9 ప్రేయర్ జరుగుతుంది, అవునా? 7 to 9. వర్షం పడ్డా అప్పుడు గొడుగేసుకొని ప్రేయర్ చేసిండ్రా, పచ్చిలో మోకరించిండ్రా. ఇప్పుడు మన వాళ్ళకి ఏమైందంటే సుఖం ఎక్కువైంది, దేవుడు ఆశీర్వదించాడు. ఆ ప్రార్థనకి దేవుడు రిజల్ట్ ఇచ్చి, జాబ్స్ ఇచ్చి, అన్ని రకాలుగా ఆశీర్వదిస్తే ఆ ప్రార్థనలన్నీ మర్చిపోయినారు. నిన్న 7:30 అవుతుంది, ప్రార్థన ఎవరు ప్రారంభించలేదే. బాధ అనిపించింది. అయ్యో, 2014 నుంచి ప్రభా 7 గంటల ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన. దేవుడు ఈ పరిచర్యను కృపను బట్టి దేవుడు దీవిస్తున్నాడు. రెండవదిగా ఆ కృపలో దేవుడు ప్రార్థన ఆత్మనిచ్చి ప్రార్థన ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఆత్మనే చల్లారు చేస్తున్నారు. బాధ్యత లేదు. ఏమనంటే దూరంగా వెళ్ళిన వాళ్ళు అందరూ చెప్తా ఉన్నారు, బ్రదర్ స్టార్ట్ చేశాడు. ఎవరి కొరకు స్టార్ట్ చేశారు ప్రార్థన? ప్రతిరోజు చెప్పండి, ఎవరి కొరకు ప్రార్థన స్టార్ట్ చేయాలా? ప్రార్థన స్టార్ట్ చేయడం కాదు, ప్రార్థనలో మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అది సహకారం కదా. మరి ఏం సహకారము? నేనేమో దేవుని పనిలో, పరిచర్యలో నూతనంగా వచ్చి నిలబడి దేవుని పని చేస్తూ, దేవుని పరిచర్య చేస్తూ ఉన్న వాళ్ళకి అవకాశాలు దొరకాలని, వారు నిలబడి నడిపించాలని, ఏదో కొంత నేర్చుకోవాలని, నేర్పిద్దామన్న ఆలోచనలతో నేను వారికి అప్పగించి ప్రార్థన నడిపించండి అని అంటే ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు, మిగతా వాళ్ళంతా కిందికి పైనకి తిరుగుతూనే ఉంటారు. అసలు ఎవరికి ప్రార్థన ప్రారంభిస్తున్నారు? దేని కొరకు ప్రార్థన ప్రారంభిస్తున్నారు? వంతు గంతేసేది కాదు కదా ఇది. ఈరోజు ప్రత్యేక బుధవార సంఘ ప్రార్థన అన్న క్లాస్ బిక్కడానికే పెట్టారు అనుకుంటారేమో. ఇవన్నీ చెప్దామని అనుకోలేదు, కానీ పర్సనల్గా ఆల్రెడీ నిన్ననే అయిపోయినాయి అన్ని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఉంటారు కదా మన వాళ్ళు కొంతమంది. మరి ఏంటి మనకి ఈ యొక్క పరిస్థితి? ఇదేం సహకారం? అందరికీ కుటుంబాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఈ కుటుంబాలను కూడా దేవుడే ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నిజంగా 2014 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 11 సంవత్సరాలుగా 7 to 9 ప్రేయర్ ఒక ఆత్మాభిషేకంతోనే చేశారు. ఆమేన్. రీసెంట్గా కొన్ని నెలలుగా లేకపోతే 2-3 సంవత్సరాలుగా చల్లారిన జీవితాలు, అందరికీ ప్రమోషన్ వచ్చి ప్రమోటెడ్ అవుతున్నారు. ప్రమోటెడ్ అంటే పరలోకానికి కాదు, దేవుడి కృపను బట్టి అందరి భూమి మీదనే ఉన్నారు. 2014లో ఉన్నవారు ఇప్పటి కూడా భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. ఎవరు కూడా ప్రమోటెడ్ కాలేదు ఇంకా. దేవునికి స్తోత్రం. దేవుడు దీర్ఘాయుష్నిచ్చి ఆయుష్నిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ప్రమోటెడ్ అంటే ప్రమోషన్ వచ్చింది. ఏంటి జాబ్స్లో అన్నింటిలో ప్రమోషన్, మర్చిపోయినారు అంతే.
ఎందుకు మాకు అవసరం లేదు. ఫీబే యొక్క జీవితం కాదు కదా వాళ్ళది. ఆశీర్వాదం వచ్చిందా, మా జీవితంలో దీవెన వచ్చిందా, మాకు అన్నీ వచ్చేసినాయా, దేవునికి స్తోత్రం, అయిపోయింది. హడావిడి ప్రార్థన. దేవునికి ఎంత దూరం అయిపోయినారో, ఎంత దూరం. ఈరోజు కూడా 7:15 7:30 వచ్చారు ప్రార్థనకి. 7:10 వచ్చారు ప్రార్థనకి. 7 గంటలకు ప్రార్థన అంటే 7 గంటల. ఆదివారం వచ్చే వాళ్ళందరి గురించి నేను మాట్లాడతలే. సహకారము అని మాట్లాడుతున్నారు కదా, పరిచర్య అని మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. నీ టైం ఏంటి, దేవునికి పెట్టిన సమయం ఏంటి? ప్రైజ్ ద లార్డ్. విన్నారా బ్రదర్? ఏంటి నిర్లక్ష్యం? ఎక్కడ పోతున్నాం? మన జీవితాలు ఎటు వెళ్తున్నాయి? ఈ ఫీబే అని అంట తన జీవితంలో ఒక పరిచారకురాలుగా కదా, ఒక సంఘంలో పరిచర్య చేస్తున్న నమ్మకమైన వ్యక్తి. తన గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. నీ గురించి నేను ఏం మాట్లాడాలా? నీ గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తే నేనేమంటా తెలుసా? ఆ బ్రదరు, ఆ సిస్టర్ చాలా మంచోళ్ళు, చాలా ఎప్పుడు 8:30 తక్కువలు రారు. దేవుడికి స్తోత్రం. ప్రతి ఆదివారం బల్ల దొరుకుతుంది కదా ప్రభు రక్త మాంసాలు. వాళ్ళు 9 గంటలకు కిందికి రారు, పైనకే. దేవుడికి స్తోత్రం. ఆ బ్రదరు మొదట్లో బాగానే ఉండే, కానీ ఇప్పుడే అన్ని 20 నిమిషాలు 30 నిమిషాలకు వచ్చేస్తుంటారు. అన్ని ప్రారంభించిన గంటకు వస్తారు ప్రార్థనకి. ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు తప్పారు ప్రార్థన, ఓకే దేవుడికి స్తోత్రం. ప్రతిరోజు ప్రార్థన కదా, ఒకరోజు తప్పారు, ఓకే దేవుడి స్తోత్రం. కానీ నీ జీవితంలో ఎవరో ప్రారంభించాలని కాదు, ప్రార్థన కొరకు అన్ని పనులు పెండింగ్ పెట్టుకొని పరిచర్యలో పాలు పంచుకో. అంచెదినాల్లో ఉన్నాం. పురుషులు 7 నుంచి 9 గంటలకు ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఈ రోజు నుంచి ఖచ్చితంగా స్త్రీలు ఒక 7 గంటల నుంచి 8 గంటల వరకు వాళ్ళ ఇంట్లోనైనా, వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగతంగా ఈ సంఘముల కొరకు ప్రార్థన చేదురుగాక. అటు సమర్పణగా వారు లేచి 1-2-3 వచ్చి సంఘంలో వచ్చి ప్రార్థన చేసినప్పుడు సంతోషపడు. ప్రైజ్ ద లార్డ్. అలాంటి ఒక అభిషేకం లేదు కదా చాలామందిలో. ఎక్కడైనా జేసీ బ్రదర్స్కి వెళ్దామనంటే సమకూర్చుకుంటారు, కానీ ప్రార్థనకు సమకూర్చుకోరు. 2 చేతులు పైనకి ఎత్తి చెప్పు గట్టిగా హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి? ప్రైజ్ ద లార్డ్. ఎక్కడైనా చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్కి వెళ్దామనంటే అందరినీ సమకూరుస్తారు, కానీ ప్రార్థన ప్రతిదినం మనం దేవుని సన్నిధిలో కనీసం ప్రార్థన విజ్ఞాపనలో మనం 1 గంట సేపు గడుపుదాం. ఎపాఫ్రా ప్రార్థన గుంపేంటి ఖచ్చితంగా మనం చల్లార్చిన స్థితిలో ఉన్నాం. ఈ రాత్రి మీరు ఆ స్థితిలోంచి లేవాలనేది నా ఒక హృదయ వాంఛతో నేను ఈ మాటలు భారంతో చెప్తున్నా. ఆమేన్. దేవుడు నాకు ప్రేరేపించాడు, అందుకే నేను ఈ మాటలు పలుకుతున్నా. దేవుడు నన్ను ఇలా నడిపించాడు, అందుకే నేను ఈ మాటలు నేను ప్రకటిస్తూ ఉన్నా. ఎందుకో ఈ లైవ్ ఆగిపోయిందా మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి చూసుకో. దేవుడికి స్తోత్రం. చెప్పు 2 చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పు గట్టిగా హల్లెలూయా. చూడండి, సంఘములో ఏం చేస్తుందంట, పరిచారకురాలు అంటే ఎవరిని పట్టించుకునే పరిస్థితి ఏం లేదు. చాలామంది పరిచర్య చేసేవాళ్ళు ఎవరెవరో పట్టించుకుంటారు, ఎవరెవరో పొగడాలనుకుంటారు, ఎవరెవరో మంచి కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటారు. ఈ కాంప్లిమెంట్ గురించి పనిచేసే వాళ్ళు ఎక్కువ రోజులు పనిచేయరు. వింటున్నారా బ్రదర్? కాంప్లిమెంట్ కొరకు పనిచేసే వాళ్ళు ఎక్కువ రోజులు పనిచేయరు. ఖచ్చితంగా ఇదిగో ఆ అపోస్తలుడైన పౌలు అన్నాడు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలు విశ్వాసము కాచి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా విశ్వాసము కాచి జయ జీవితము. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ లోక సంబంధమైన అవార్డు, రివార్డు, శాల్వా, దండ, గిండ, పూదండ అన్ని పక్కన పెట్టి చేయాలి. మనం ఖచ్చితంగా నీతి కిరీటమును దర్శనముగా చూస్తూనే ముందుకు సాగాలి. ఆమెన్. ఇహలోక సంబంధమైన మహిమ లేక పేరు ప్రఖ్యాతలు ఎన్ని రోజులు ఉంటాయి? అవన్నీ పాడైపోయేటివి కదా, అవన్నీ తొలగిపోయేటివి కదా. ఖచ్చితంగా లోకములో నీవు ఘనతను కోరుతున్నట్లయితే, లోకములో మంచి పేరు ప్రఖ్యాతలు కోరుతున్నట్లయితే, సంఘములో ఏదో నీ పేరు ప్రఖ్యాతలను ఆశిస్తున్నట్లయితే ఎక్కువ కాలం పని చేయలేవు. అంతే. ఎస్పెషల్లీ దేవుని పనిలో అసలు నిలబడలేవు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క పనిలో ఓపిక, ఓరమి చాలా అవసరం. చాలా అసలు పేరు ప్రఖ్యాతలు అసలు రావు. దాని గురించి ఆలోచన చేస్తే అసలు దొరకవు. ఆమెన్. ఒకవేళ దొరికినా ఎక్కడ ఆగాలనో అక్కడే ఆగిపోతావు. ముందుకు వెళ్ళవు అంతే, ఆగిపోతావు అంతే. ఒక కాడికి వెళ్తావు, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టాప్,
అంతే, ముందుకు సాగలేవు, ముందుకు అస్సలు వెళ్ళలేవు. నిజంగా నీతిగా నిజాయితీగా పేరు ప్రఖ్యాతులు ఏమి ఆశించకుండా ఈ ఫీబే వల్లే దేవుని యొక్క సంఘములో నీవు ప్రకాశించేటట్లుగా ఉందువుగాక. అనేకులు ప్రోత్సహించేదిగా కనబడుతుంది, ప్రార్థన చేసేదిగా కనబడుతుంది, ఎవరు మాటలు పట్టించుకోలేదుగా కనబడుతుంది. సహకారం అంటే అదే కదా. ఒక దైవ సేవకునికి సంఘములో ఒక గొప్ప సహకారిగా నిలబడుతుంది అని అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు అంత సహకారిగా? చెప్పండి ఒకసారి ఆలోచించండి. తన జీవితం దేవునికి పూర్తిగా ప్రాణార్పణంగా పోయబడిన వారిని జ్ఞాపకం చేసుకుంటారు కదా. సొంత ఆలోచనలు తొలగించుకున్న వారిని కదా జ్ఞాపకం చేసుకునేది. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నప్పుడు ఇలారా, ఫీబే అనే ఒక పరిచారకురాలగు ఆ కెంక్రియాలో ఆ సంఘములో ఒక పరిచారకులుగా ఉంటుందని, పరిచర్య చేసే వ్యక్తులు ఆదివారం పూర్తిగా దేవునికి డెడికేట్ చేసుకుంటారు. ఆమేన్. ఎందుకో తెలుసా, ఇక్కడ పరిచర్య జరుగుతూ ఉంటుంది, ఆహారం పెట్టేది ఉంటుంది, ఆహారం సిద్ధపాటు ఉంటుంది, ప్లేట్లు తీసేది ఉంటుంది, డేక్షాలు భగవాన్లు తోమేది ఉంటుంది. ఎక్కడ లేని ప్రోగ్రామ్స్ ఆదివారం పెట్టుకుంటాం, ప్రైజ్ ది లార్డ్, వెళ్ళిపోతూ ఉంటాం కదా. అంటే పరిచర్య చేసే విధానమే కాదు అది, డెడికేషన్, సమర్పణ. ఫీబే అన్నిటికీ సమర్పించుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఒక సండే, అదిగో వంట చేసే వారికి అనారోగ్యం ఉంది, సమస్య ఉంది, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎవరు పాలు పంచుకోలేదు, ఎవరు లేరు, అందరూ ఎక్కడికక్కడ దేవునికి స్తోత్రం, అన్ని పనులు వెళ్ళిపోయినారు. పైన ఉన్న వాళ్ళు పైన, కింద ఉన్న వాళ్ళు కిందనే, దిక్కులు చూసేవారు తినిపోయిన వారు దేవునికి స్తోత్రం, అందరినీ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య చేసేవారు ఎక్కడ? మీకు మాట చెప్పాలంటే, ఆదివారం మిగిలిపోయిన డేక్షాలు భగవాన్లు మరలా ఆదివారం కాదు, మరలా ఆదివారం ఉదయకాలం కరిగిన రోజులు ఉన్నాయనంటే ఒకసారి విచిత్రమైన ఒక సంఘం ఇది. ఒకసారి ఆలోచన చేయండి. ఇది పరిచర్య మనం సమర్పించుకున్నాం. ఫీబే జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఇదేనా మనం తెలుసుకుంటున్నది. ప్రైజ్ ది లార్డ్. మనకి ఇది నా గురించా నేను చెప్పేది మన గురించి. దేవుడికి స్తోత్రం. ఇది మనకే, ఇక వేరేది లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎవరికి వాక్యం చెప్పండి, ఎవరికి వాక్యం, ఎవరికి లైవ్ పెట్టిపాటు తిడుతున్నా అంటే తిట్టకపోతే ఏం చేయాలా? దేవుడికి స్తోత్రం. మరి ఏం చేయాలా? పరిస్థితి దారుణంగా తయారైతే మరి ఏం చేయాలా? దేవుడు ఇచ్చింది ప్రతి ఒక్కరిని ప్రభు రాకడ కొరకు సిద్ధపడి చేయడానికి. ఆమేన్. బాధ్యత లేదు కదా. మరి ఒక గ్లాస్ కూడా పడకూడదు పక్కకి. మరి ఎవరికారు ఇట్లా ఇష్టం వచ్చినట్టు చిన్న పరిచర్యనే అనుకుంటున్నాం, కానీ పని విషయంలో ప్రారంభిస్తే రాత్రి 3 గంటలకు 4 గంటలకు లేస్తే, ఆదివారం ఉదయకాలం 3-4 గంటలకు లేస్తే మరలా రాత్రి 2 గంటలకు పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆదివారం. ఎందుకో తెలుసా? పని అంతా 1-2-3 మీదనే ఉంటుంది. ఆదివారం హడావిడి చేసే బ్యాచ్ కాదు, అలాంటి అది వేరే విషయం. ప్రియులారా, నిజంగా తినడం తప్పు కాదు. మనం చాలా మంది దూరం నుంచి వస్తారు, వాళ్ళకి మనం చెప్పాలా, పెట్టాలా, మన బాధ్యత. దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప కృప. ఎందుకంటే వారు ఆహారం కొరకు రావట్లేదు, వారు ప్రభు యొక్క సన్నిధి కొరకు వస్తున్నారు, వాక్యం కొరకు వస్తున్నారు. 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి డేక్షలు కడగమంటే బాగుంటుందా? వాళ్ళు కడిగిపోతే పాపం ప్రయాణం చేయగలుగుతారా? పాపం వాళ్ళు వాక్యం వినడమే గొప్ప విషయం. ఎందుకంటే అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి వాక్యం వినాలంటే నిద్ర రాదా? ప్రైజ్ ది లార్డ్. మరి సిద్ధపాటు చేసేది మనం కదా. అలాంటి వారికి మనం తినిపించి పంపించవలసిన బాధ్యత మనదే కదా. పరిచారకురాలకు ఫీబే అనేకులు భోజనం పెట్టి పంపించేదిగా కనబడుతుంది కదా. దేవుడికి స్తోత్రం. సహకారం అంటే అదే కదా. ఏం సహకారం చేయకపోయినా సరే ఆడ పరిచర్య చేస్తున్నానంటే ఆడ పరిచర్య చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంకరేజ్ చేయడము, అలాగని చెప్పి తింటున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూర వేసుకో, పప్పు వేసుకో, అన్నం వేసుకో, కూర సరిపోతుందా, ఇంకెక్కువ తింటావా, చాలా ఆపేయి, అన్నం లేదు డేక్షలో, ఇలాంటి మాటలు మాట్లాడడం మానేయాలి. దేవుడికి స్తోత్రం. తినే వాళ్ళ దగ్గర పోయి కొంతమంది మజా కూడా ఇస్తారు, కొంతమంది మజా కాడుతారు. కరెక్ట్ కాదు. ఎవరెవరు హృదయాలు ఎలా ఉంటాయో తెలియదు, ఎలాంటి సెన్సిటివ్ ఒక హృదయం ఉంటుందో తెలియదు. ఇప్పుడు నేనే అన్నంలో నాకే కాదు, నా కుటుంబంలో మీరు కూడా ఉండొచ్చు. అన్నం పెడితే ఒకసారికే సాల్వ్ చేసే వాళ్ళం ఉంటాం, ఎందుకంటే చూస్తే తినబుద్ధి కాదు. అంటే డిస్ట్ అవుతుందని కాదు ఉద్దేశం, సిగ్గు. కొంతమందికి సిగ్గు ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. పురుషులు ఆహారం వడ్డిస్తున్నారు అనుకో, స్త్రీలు ఎంత తినగలుగుతారు? స్త్రీలు ఆహారం వడ్డిస్తున్నారు అనుకో, పురుషులు ఎంత తినగలుగుతారు? అవునా చెప్పండి. బయటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది తినగలుగుతారు? కొంతమంది ఏమో వాళ్ళ ప్లేట్లనే చూసుకుంటూ ఉంటారు. పాపం వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఆకులు అన్నం అయిపోతే పెడదామని. దేవుడికి స్తోత్రం. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇటు నాకే చూస్తున్నాడు అని. దేవుడికి స్తోత్రం.
ఏం చేయలేవు కదా. కనుక అన్నిటికీ ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి. ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. ప్రార్థన చేయాలి. మరి కష్టమే కదా, ప్రార్థన చేయకపోతే ఎట్లా? ఏమి సహకారం? నిజంగా పరిచర్య చేస్తే ఒక మీటింగ్ కొరకు నువ్వు సిద్ధపడి, ఒక మీటింగ్ కొరకు నువ్వు అప్పగించుకుంటే, ఇక్కడ పనులన్నిటి విషయంలో నీ జీవితంలో ఇక్కడ ఉండాలి. అది ఆశీర్వాదం. సహకారుల పేర్లు ఎక్కడ రాయబడినాయి అంట? జీవ గ్రంథం అందు రాయబడి ఉన్నాయి. ఆయన పేరుట నువ్వు చేసిన పరిచర్య, మంచినీళ్ళు, గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే మర్చిపోడంట. ఆయన చెప్పి ప్రతి ఆదివారం గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి అయిపోతే దేవుడికి స్తోత్రం. అందరికీ ఒక్కొక్క గ్లాస్ మంచినీళ్ళు ఇప్పి దేవుడికి స్తోత్రం అంటే అయిపోయింది. ఎవరు చేయాలి పరిచర్య? అనేక మంది రక్షణలోనికి వస్తూ, మారు మనసు పొందుతూ, పాపక్షమాపణ పొందుతూ, మనకున్న పరిచర్యలో డబ్బు, ధనం, ఆ కార్లు, బంగ్లాలు, పొలాలు ఇవన్నీ సంపాదించుకోలేము కూడా, అవసరం కూడా లేదు. అసలు మన దర్శనమే అది కాదు. కానీ ఆత్మలను అయితే సంపాదిస్తున్నాం. ఆమేన్. ఇది ఖచ్చితమే కదా. ఇది మన కంటికి కనబడుతుంది కదా. ఒక ఆత్మ బలపరచబడడం ఇది మన కంటికి కనబడుతుంది కదా. ఒక వ్యక్తి విడుదల పొందుకోవడం కంటికి కనబడుతుంది కదా. ఇంకా ఏం కావాలి నీకు చూడ్డానికి? సహకరించాలన్నా వద్దా? మరేం ఇక్కడ చూడండి, ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడినంట? జీవగ్రంథం. మొట్టమొదటి సహకారం, నీవు వాక్య ప్రకారం నడిచి టైంకు దేవుని సన్నిధికి రావాలి. ఇంకో మాట చెప్తాను వినండి బ్రదర్స్, మీకు అందరికీ. ఇంకో 10 నిమిషాలు ముందే ఇక్కడ కనబడాలి. వేస్తున్నావు 10 నిమిషాల ముందే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి. అది సమర్పణ, అది పరిచర్యకు అప్పగించుకునే విధానం. పరిచర్య చేసే వాళ్ళు ముందు వస్తారా, లాస్ట్ వస్తారా? చెప్పండి మీరు. అది మన ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టి హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా కదా. మనం ఆదివారం అందరూ ఉంటారు కాబట్టి అందరిలో పనిచేయడం కాదు, ఎవరు లేనప్పుడు చేయడం గొప్ప విషయం. ఎవరు లేనప్పుడు చేయాలి. చాలామంది ఎలా ఉండదంటే నిజంగా అన్నీ అక్కడెక్కడ పాపం. నిజంగా కొంతమంది పరిచయం చేస్తుంటారు, పని చేస్తుంటారు. రాత్రి 3 గంటలకు లేచి ఉదయకాలం వరకు అన్నీ సిద్ధపడి అది చేస్తూ, మరలా రాత్రి పాపం నిద్ర వస్తుంటుంది కదా. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోకి దేవునికి స్తోత్రం, మధ్యలో వచ్చిన లేకపోతుంటారు. బాధ అనిపిస్తుంది, కన్నీరు వస్తూ ఉంటుంది. అన్నం ఇవన్నిటిని తొలగించుకుందాం, ఎక్కువ ప్రయాసం ఎందుకు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కరు అంత దూరం నుంచి వాక్యం వినడానికి వస్తున్నప్పుడు మనం చేసేది ఏం పెద్దగా కంటికి కనబడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తున్నామని అనిపిస్తుంది. డ్యూటీలు చేసేసి వచ్చి, పని చేసేసి వచ్చి ఇక్కడ ప్రయాసపడుతున్నా. నేను కూడా పోల్చుకుంటా ఒకసారి. ఇక్కడ పని చేస్తూ పరిచర్య చేస్తున్న సహోదరులతో నేను పోల్చుకుంటా. నేనెంత ప్రార్థన చేస్తున్నా, నేనెంత కష్టపడుతున్నా, నేనెంత శరీరాన్ని ఉంచుతున్నా అని నాకు నేనుగా ఏమంట నా హృదయ పరిశీలన చేసుకుంటుంటే కొన్ని సందర్భాలు వాళ్ళకి పని చెప్పాలనిపించదు. నాకు నిజం, అబద్ధాలు ఆడతలే. నేను నాకు నేనే నామూషిగా ఫీల్ అయిపోతా. ఎందుకనంటే వారు చేస్తున్న పని గొప్పది. ప్రైజ్ ద లార్డ్. ఉదయం నుండి సాయంకాలం వరకు కంపెనీలో అక్కడిక్కడ పని చేసి వచ్చి మాతో పడుకుంటారు, మాకంటే ముందు లేస్తారు. ఆమెన్. పొగుడుతున్నా అని చెప్పి ఎక్కువ కాదు, మళ్ళీ తిడతా. ఇప్పుడు దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి అట్లాంటివి ఏముండదు. దేవుడికి మహిమ కలుగును గాక. మళ్ళీ ఏదో ఒకటి మంచిగుంది కాబట్టి ఒక దానికి చెప్పినావు. మరి మంచిదాన్ని ఒప్పుకోవాలి కదా, చెడ్డదాన్ని తిట్టేటివి ఉంటాయి. వాళ్ళు దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బ్రదర్ వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? చూడండి ఏం పరిచర్య, ఏం పని. 7 గంటలకు ఆరాధన, సంఘ ప్రార్థన ప్రారంభించేస్తే 7:30కి రావడం, సమయానికి రావాలా. సమయానికి ప్రభుత్వం నాకు దేవుడు గద్దించాడు. ఎందుకో తెలుసా? అందరికీ వీళ్ళు చూసుకున్నారు కదా, బ్రదర్లు ఉన్నారు కదా, చూసుకున్నారు కదా, చేస్తున్నారు కదా అని అనుకుంటే, అందరూ ఆయన చూసుకుంటున్నారు కదా, నేను ఎలాగైతే అందరి మీద వేసినా వాళ్ళ మీదే చేస్తున్నారు. ఇది కాదు. ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నాకు ఇచ్చిన పని నేను చూసుకుంటా ప్రభా, క్షమించు ఆయన నన్ను. దేవుడికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నిర్లక్ష్యమైన పద్ధతి ఇక్కడ స్టార్ట్ అయింది, ప్రారంభించబడింది. ఆ నిర్లక్ష్యత దేవుడు ఒప్పుకోడు. అది రోషముతో ప్రభు నేను గద్దించి మాట్లాడుతూ ఉన్నాను. అపనమ్మకస్తులు దేవుని సన్నిధిలో చోట్లేదు కదా. అడన్నాడు, నమ్మకమైన వారికి ఏమంట? నమ్మకమైన దేవుని సన్నిధిలో నివసించుట కొరకు నమ్మకమైన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడంట. ఏది నీ నమ్మకత్వం? ప్రైజ్ ద లార్డ్. ఆదివారంలో చాలామంది రెగ్యులర్గా మా సంఘం ఇదే, మా పరిచర్య ఇదే, మా మందిరం ఇదే, అన్ననే మా ఆత్మీయ తండ్రి అన్ని రకరకాలుగా చెప్పుకునే వాళ్ళు. ఎంతో అద్భుతంగా మేము ఎదుగుతున్నాం అని చెబుతున్న వాళ్ళు. ఆదివారము ఏం బ్రదర్, ఆదివారం ప్రేయర్ అయిపోగానే వెళ్ళిపోతాం బ్రదర్. మరి ఎవరు దోమాలి ఇక్కడ?
ఎవరు ఇస్తరాకులు వేయాలా? ఎవరు నీళ్ళు పంచాలా? ఎవరు ఈ పరిచర్య ఎంత చేయాలా? ఎంత మంచోళ్ళు అంటే ఏమంటే, అన్నకు పాస్టర్ గారికి ఆదివారం ఆరాధన అయినా అంటే అన్న మెచ్చుకుంటాడు అనుకుంటాను. నేను అసలు మెచ్చా. దేవుడికి స్తోత్రం. దేవుడు అన్న మెచ్చుతాడేమో, నేను మెచ్చేదేమో. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు సహకారం అనేది ఉన్నదా నీ జీవితంలో? ఎలా సహకరిస్తున్నావు? నీ టైంలో నువ్వు సహకరించడం కాదు. అట్లంటే ఆదివారం రాకుండా మిగతా రోజులంతా సహకరించే వాళ్ళు ఉన్నారు. అలాంటి ఒక గొప్ప మేధావులు, భక్తులు కూడా ఉన్నారు, తెలుసా మీకు? ఆదివారం కాదు, శనివారం కాదు, మిగతా రోజులలో వచ్చి, అన్న ఏమైనా ఉతికేటివి ఉన్నాయా అన్న, అన్న ఏమైనా ఊడిచేది ఉన్నదా అన్న, అన్న ఏమైనా పని ఉంటే చెప్పన్నా. శనివారం చాలా పని చెప్తా. ఆమేన్. వాళ్ళు అంతా అయిపోయినాక సోమవారం వచ్చి, అన్న ఏమైనా పని ఉంటే చెప్పన్నా. నిన్నేమైంది రావడానికి రోగం? దేవుడికి స్తోత్రం. రాలేరు కదా నిన్న. ఇప్పుడు నేను ఏం పని చేయాలా? నీకు పని చెప్పాలంటే ఇక్కడ మొత్తం మంచినీళ్ళు చల్లేసి, లేకపోతే ఫినాయిల్ చల్లేసి, మొత్తం కచ్చరిపించడం, మొత్తానికి ఆ తరముక్కలు అంతా ఇక్కడ పడేసి, నాయన ఇది మస్తు పని ఉంది ఊడిచేసిపో అని చెప్పాలి. ఇంకా లేని పని క్రియేట్ చేసి పెట్టాలి వాళ్ళకి. హల్లెలూయా. లేని పని క్రియేట్ చేసి పెట్టాలి. వీరికి పని చెప్పాలంటే ఇప్పుడు నేను వంట చేయాలా? ప్రైజ్ ది లార్డ్. నేను వంట చేసి అన్ని తోమ్మని చెప్పాలి. ఇప్పుడు పని జరుగుతుంది. ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత పని ఉంటుంది. ప్రార్థనకు ముందు పని ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అందరూ ఎంత భారం బాధ్యత కలిగిన వాళ్ళనంటే సంఘంలో, ప్రైజ్ ది లార్డ్, అందరూ ఎంత భారం కలిగిన వాళ్ళనంటే అందరు గెస్ట్లే, ఎవ్వరు సంఘ సభ్యులు కాదు అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. పోనీ అట్లయినా సూట్ వేసుకొని రామంటే అది వేసుకురారు. మరలా ఏ పని చేయక సూట్ వేసుకొని రా. నువ్వు ఓన్లీ అక్కడ నిలబడి వందన సమర్పణ చేయి. అమ్మ రండి, కొత్త వాళ్ళకు పాపం వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి యూట్యూబ్ రావట్లేదు, శైలేష ఆ ఛానల్ రావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా మరలా అదే మర్చిపోతూ ఉంటాం. ఏం సహకారం మనం చేస్తున్నాం? వాళ్ళు అడుగుతున్నారు, నాకు అడుగుతారు, అన్న మీ మెసేజ్లు వస్తలేవన్నా, మా నంబర్కి రావట్లేదన్నా, ఎంతమందికి పంపించగలమమ్మా అని. ఈ శైలేష్ అడమ్స్ ఒక ఛానల్ ఉంది, దాంట్లో మీరు జాయిన్ అవ్వండి, ఫాలో అవ్వండి అంటే మన వాళ్ళు దాంట్లో పెట్టరు. పోయిన వారం మా అయ్యగారికి చెప్పినాను, ఆ పోస్ట్లో దాంట్లో లింక్ పెట్టాయి అని అంటే దేవునికి స్తోత్రం పెట్టిపోయినట్టుగా అనుకున్నా. చూస్తే లేదు. ఒక్కొక్కరికి మనకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి. దేవనాన్ని క్షమించి లైవ్ పెట్టి తిడుతున్నాను ఒకవేళ ఎవరన్నా అనుకుంటే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరేం చేద్దాం? సండే ఈ టైం దానికి ఎందుకు ఇద్దామని ఈరోజు ప్రత్యేకంగా సంఘ ప్రార్థన అని చెప్పి ఈ మాటలు చెప్తున్నాడు. ఏంటంటే ప్రార్థన అంటే అన్నీ ఉంటాయి. ప్రార్థన అంటే అన్నీ ఉంటాయి. ఫీబే ఒక సహకారం చాలా గొప్పది. చూడండి, ఎక్కడుందంటే మా కెంక్రయాలో ఉన్న సంఘములో పరిచర్య చేస్తూ ఉంది. పరిచర్య నమ్మకంగా చేసే వాళ్ళనే కదా గుర్తుపెట్టుకునే వాళ్ళు. నీ పరిచర్య ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయి. ఈ యొక్క పనిలో నీకెవరు పరిచర్య భారంలో ఏమి ఇవ్వకపోవచ్చు, కానీ నీవు భుజము పైన వేసుకోవాలి కదా పరిచర్య. ఏ పరిచర్య నువ్వు చేస్తున్నావు? ఏ పరిచర్య చేస్తున్నావు అంటే వాక్య పరిచర్య అనరు. దేవుడు నాకు ఇచ్చాడు అది. దేవుడికి స్తోత్రం. ఏ పరిచర్య అంటే అదే అన్న వాక్య పరిచర్య చేద్దాం అనుకుంటున్నాను కానీ మీరు ఇస్తలేరు. అది చేయి. మనం వాక్యమును చెప్పాలి, అన్ని చెప్పాలి, అన్ని రకాలుగా దేవుడు దీవిస్తాడు. రానున్న దినాల్లో దేవుడు తగిన సమయంలో గొప్ప కార్యాలు మీ పట్ల దేవుడు జరిగించునుగాక. కానీ మొట్టమొదట సమయం లేదు, సందర్భం లేదు. ఏ ప్రార్థనకి ఎన్ని గంటలకు వస్తున్నావు? అందరూ మనం లీడర్లు అయితే ల్యాడర్లు ఎవరు అవుతారు? స్తోత్రం కలుగునుగాక. అందరిలో లీడర్లు అయితే ల్యాడర్లు ఎవరు కావాలా? ల్యాడర్ మీన్స్ వాట్? నిచ్చెన. లీడర్ మీన్స్ వాట్? అధికారి. చెప్పండి. అందరు లీడర్లు అయితే ల్యాడర్ ఒకళ్ళు ఎక్కించాలి కదా. మరి ఈరోజు అందరము మన బాధ్యతను తీసుకొని అందరం సమయానికి వచ్చి కూర్చోవాలి, అంతే కదా. ఆయన స్టార్ట్ చేశాడు, ఈయన స్టార్ట్ చేశాడు, ఇంకొకళ్ళు వాళ్ళు చూసుకుంటారంటే ఎవరి కొరకు చూసుకోవాలి ప్రార్థన అంటే. ఇప్పుడు ఒక మాటకి అందరం గాలికి తిరుగుతూ ఉంటే ఎవరైనా ఒకరు ఇక్కడ ప్రార్థన ప్రారంభించారు అనుకోండి, వాళ్ళు ఎవరి గురించి ప్రార్థన చేసినట్లు, ఎవరి గురించి ప్రార్థన ప్రారంభించినట్లు? దేవదూతల కొరకు, దేవుని కొరకు, అంతేనా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సంఘ ప్రార్థన అందరం కలిసి ప్రార్థించేదిగా ఉంది. జ్ఞానోదయం కావాలా, జ్ఞానం కావాలా. నేనేదో చెప్తున్నా అని చెప్పి సేమ్ నా మార్గంలో నడుస్తే నేనేం చేయాలంటే, నేను ఫస్ట్కి వచ్చిన. దేవుడికి స్తోత్రం. ఏంటి ఫస్ట్కి రావడము? మీ అందరికంటే ఫస్ట్ నేనుండి ప్రార్థన ప్రారంభించడమే కరెక్ట్ అనిపించింది. ఆమెన్. ఇంకా ఇంతే. మళ్ళీ
అప్పుడు ఎవరన్నా వస్తున్నారా, ఎవరన్నా పోతారు, ఒక్కరు వచ్చినా పర్లేదు అనుకోవాలా, ప్రార్థన స్టార్ట్ చేయాలా, అదే అట్లనే స్టార్ట్ చేసిన పరిచర్య. ఎవరితో సంబంధం లేదు, దేవుని చిత్తానుసరంగా నడవాలి అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నమ్మకత్వం లేదు, ఒక భారం లేదు, ఒక బాధ్యత లేదు. ప్రతి ఒక్కరం ఎవరో స్టార్ట్ చేసిన అసలు ఏం పని చేస్తూ ఉన్నాం దేవుని పనిలో, ఏ సహకారం నీ జీవితంలో ఉన్నది. ఈరోజు నీకు పేరు ప్రఖ్యాతలు ఏముండవు, కానీ చూడండి ఆమె నాకును అనేకులకు ఏమై ఉన్నదంట, సహకారిగా ఉన్నది. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఫీబే కొరకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు తెలుసా? నాకును అనేకులకును ఏమైందంట, అనేకులకును నాకును ఏమైనదంట, సహాయురాలై ఉండెను. ఏమై ఉన్నదంట, సహాయురాలై ఉండెను. సహాయము చేసే, ఒక పరిచర్య చేసే ఒక అద్భుతమైన ఒక స్త్రీగా ఫీబే కనబడుతూ ఉంది. నీ పరిచర్య, నీ సమర్పణ, నీ సహాయం సంఘములో ఏమై ఉన్నది ఒకసారి ఆలోచించి. నీ సంఘములో ఏమై ఉన్నది ఒకసారి ఆలోచన చేయ ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా ఆదివారం దేవుని సంఘంలో ఇక్కడ ప్రార్థనలు ఉంటున్నప్పుడు ప్రత్యేకంగా నువ్వు ఆ ప్రార్థన కొరకు ఎన్ని అయినా కానీ పక్కన పెట్టేసి నువ్వు నిలబడగలుగుతావా? అన్ని ప్రార్థనలు ఇట్లా ప్రతిరోజు ప్రార్థనకు మనం చేయలేమేమో, కానీ కనీసం దేవుడికి స్తోత్రం ప్రత్యేకంగా ఉన్న ప్రార్థనలకైనా సమర్పించుకొని ఉండగలుగుతావా? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక విచిత్రం, ప్రభు రక్త మాంసాలు అయిపోగానే నిల్చొని అన్నా వెళ్తానా, నేను ఇప్పుడు పర్మిషన్ ఏమి ఇవ్వాలి వీళ్ళకి, పో అంటే నాకు శాపం. నీకు ముందే తెలుసు కదా, సరే ఏమనుకోవాలా, భక్తి అనుకోవాలా, భక్తి పాడగానే అనుకోవాలా, ఎమర్జెన్సీ ఉన్నది కాబట్టి ఫస్ట్ ఆఫ్ అట్లా చేసుకో, పోయేటోడు పోకరు అంటారు. వాళ్ళ పాపంలో నాకెందుకు లాగుతున్నా నాకు అర్థం కావట్లేదు. నేను ఎలాంటి వాడిని అంటే ఆదివారం నాకు ఎగ్జామ్స్ వచ్చినాయి అని చెప్పి ఎగ్జామ్స్ వదులుకున్నాను నేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నాకు అన్న పోతా అంటే ఇప్పుడు పోయిరా అని నేను చెప్పాలా? మరలా పోయి అందరి కళ్ళు మూసుకొని ఆరాధన ఉంటే అన్న పోయేస్తా అన్న ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలా? జ్ఞానం ఉందా, ధమాకు ఉందా, లేదా? ప్రైజ్ ద లార్డ్. మరి నేను ఆదివారంలో నేను దేవుని కొరకు విడిచిపెట్టుకున్నా అంటే, నేను విడిచిపెట్టుకున్నాను గొప్పగా నేను చెప్పట్లేదు, దేవుడు నాకు అట్లా విడిచిపెట్టుకునే కృపనిచ్చాడు. ఆమేన్. మరి నేను ఏదో ఒకసారి ఎమర్జెన్సీస్ ఉంటాయి, వెళ్ళిపోవచ్చు. నేను కూడా కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ ఉన్నాడు, ఆరాధన అయిపోయినాక వాక్యం చెప్పినాక ఎవరికి ప్రార్థన చేయకుండా కొన్ని పరిస్థితులలో వెళ్ళాల్సిన పరిస్థితి, అంటే మరణకరమైన స్థితిలో కొంతమంది చనిపోయినప్పుడు భూస్థాపన కార్యక్రమం కొరకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అది వేరు కదా. మరి కొంతమందికి ప్రతి వారం అదే భూస్థాపన ఉన్నట్టు వెళ్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రతి వారం అదే, ఎక్కడ లేకపోతే ఆదివారమే. అయ్యో ఇదిగో ఏమంటారు, వాళ్ళ జాబ్కి డుమ్మాలు కొడితే బాగుండదు కాబట్టి యేసుప్రభుకే డుమ్మా, మొత్తం లెటర్ రాసి వెళ్ళిపోతారు. ఎంత అద్భుతమైన పరిచర్య కదా. నిజంగా ఏం సహకరిస్తున్నావు? ఏది సహకారం నీది? బాధ్యత లేని స్థితి మన జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు తీసుకురాదు. ఇప్పుడు నీవు ఈ సంఘములో ఏదైనా ఆశించి పని చేస్తే మాత్రం ఖచ్చితంగా 6 నెలల కంటే ఎక్కువ పని చేయలేవు. ఏం ఆశించని వారు లైఫ్ లాంగ్ దేవుని పనిలో ఏమున్నా ఏమో రాకపోయినా, ఎవరు వచ్చినా ఒక తీర్మానంతో వెళ్ళాలా. నీ వయసు, నీ జీవితంలో వయసు అయిపోయి ముసలితనమందు పాతి పెట్టబడేంత వరకు, ప్రభు రాకడలో లేక మన పోకడ వరకు దేవుని యొక్క సన్నిధిలో నేను ఎవరు నన్ను చూసినా చూడకపోయినా, ఎవరు నన్ను పిలిచినా పిలవకపోయినా, నేను ఈ పనులలో నేను పాలు పంచుకుంటా. నాకు గ్రేట్నెస్ వద్దు, ఏమొద్దు, ఈ పరిచర్యలోనే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనే ఒక సత్యం నువ్వు గుర్తెరుగుదువుగాక. కొంతమంది ఒక మాట చెప్పి ముగిస్తా. చాలామంది దైవజనులు చెప్తా ఉన్నారు, చాలామంది నేను కూడా విన్నాను. ఏం లేదు, చాలామంది దైవజనులు ఇప్పుడు రోడ్డు పైన అక్కడిక్కడ కనిపించినప్పుడు కొంతమంది విశ్వాసులు, కొంతమంది దేవుని పని చేసేవాళ్ళు విశ్వాసులు జాబ్ విషయంలో అంటే వారి పక్కన ఉన్నప్పుడు ఏదో కొంచెం చూలనాడి తృణీకరించి మాట్లాడి జాబ్ విషయంలో చాలా సంఘంలోకి వచ్చినప్పుడు బాత్రూమ్లు కడిగే వారి దగ్గర, ఈ ఊడ్చే వారి దగ్గరికి వెళ్ళి మంచి జాబ్ నేను నీకు ఇస్తా అని చెప్పి విజిటింగ్ కార్డ్స్ అవి ఇవి ఇచ్చి వెళ్ళిన తర్వాత ఈ సంఘంలో పరిచర్య చేసి వెళ్ళిన వాళ్ళు ఒక పైలట్గా, డాక్టర్స్గా
గొప్ప గొప్ప స్థానంలో ఉన్నవారుగా కనబడ్డారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలా గొప్ప స్థానంలో. ఇప్పుడు ఏంటి, మీరు అక్కడ పరిచర్య చేశారు, అక్కడ పని చేశారు, దేవుని సన్నిధి అందరూ ఒకటి. ఏ పని అయినా కూడా మనకు ఆ పరిచర్యనే మమ్మల్ని ఇలాగున ఆశీర్వదించింది. ఆమెన్. ఆ పరిచర్యనే మమ్మల్ని ఏం చేసింది? ఆశీర్వదించింది. అలాంటి పరిచర్యను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొంతమంది సహోదరులు బాత్రూమ్లు కడిగి ఆశీర్వాదం పొందినారు, ఇక్కడ పరిచర్య చేసి దీవెన పొందినారు. దీవెన పొందిన తర్వాత అన్ని ఆశీర్వదించబడిన దేవుడు గొప్పగా దీవించిన తర్వాత కనీసం మోకరించి కూడా ప్రార్థన చేయలేని స్థితిలోనికి వెళ్ళిపోయినారు. నేను చూస్తాను అప్పుడప్పుడు, సండే వస్తారు అప్పుడప్పుడు, ఎప్పుడు వాళ్ళకి మనసు వస్తే వస్తారు, లేకపోతే రారు. వస్తారు, వచ్చి ఏం చేస్తారు తెలుసా? ఆదివారం వెనకాల కూర్చొని కనీసం మోకాలు కూడా, ప్రభు రక్త మాంసం చేతిలో ఉన్నా కూడా మోకరించలేని స్థితి. ఒక వారం అంటే నడుము నొప్పి వచ్చి ఉండొచ్చు, ప్రైజ్ ది లార్డ్. 2వ వారం అంటే కాలు నొప్పులు వచ్చి ఉండొచ్చు, 3వ వారం అంటే వీక్నెస్ అనుకుందాం, 4వ వారం మోకాలు నొప్పులు అనుకుందాం, 5వ వారం ఆపరేషన్ అయింది అనుకుందాం. దేవుడికి స్తోత్రం. ఎన్ని వారాలు చూడాలి ఇట్లా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని వారాలు చూడాలి? హల్లెలూయా. పోనీ షిఫ్ట్ చేద్దాం, సీనియర్ సిటిజన్స్, దేవుడికి స్తోత్రం. అది కాదాయా? లేకపోతే ఏమంటారు వాళ్ళ పేర్లు, పాపం పోలియో వచ్చిన ఇలా ఉంటారు, హ్యాండిక్యాప్డ్ ఇలాగ ఉంటారు కదా పాపం. అలాంటి వారిని మనం ఖచ్చితంగా గౌరవించాలి కదా. పోనీ ఆ లిస్టులోనే చేద్దామంటే అది కాదు మరి. ప్రైజ్ ది లార్డ్. పోనీ పూర్తిగా వీక్నెస్ అదంటే మంచిగా వాళ్ళు పని చేసేటప్పుడు బాగానే చేస్తుంటారులే, ఉరుగుతారు, పరిగెడుతున్నారు, అన్నిట్లో బాగానే ఉన్నారు. దేవుని సంఘము, పరిచర్య, ప్రార్థన అనేసరికి ఎక్కడ లేని బలహీనతలు అన్ని సంఘంలో వచ్చి పడతాయి. ఎక్కడ లేని బలహీన, తినడానికి ఎవరు బలహీనులు కారబ్బా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. కదా, ఈడ కాదు ఎక్కడైనా సరే, ఏడ తినడానికైనా మనం బలహీనం కాదు, కానీ పని చేయడానికి, మనం దేవుని సన్నిధిలో పనిచేయడానికి బలహీనులుగా, ఇబ్బందికరమైన పరిస్థితిలోనికి మనం వెళ్తున్నాం. ఫీబే దేవుని యొక్క పరిచారకులుగా, సంఘంలో పరిచర్య చేసే ఒక స్త్రీగా కనబడుతుంది. ఆమేన్. ఎవరు సహకరించకపోయినా, ఎవరు తనను ప్రోత్సహించకపోయినా, తనకు తాను ఒక స్థానంను సంపాదించుకున్న సంఘంలో ఎవరు ఎలాంటి పేరు పెట్టినా, పెద్ద పోకడ వచ్చింది, ఆమె లేకపోతే సంఘం నడవదు కదా, అందుకే తొందరగా వచ్చింది, అందుకే ఊడుస్తుంది ఆమెనే, ఆమె లేకపోతే లేదు కదా, ఎన్ని రకాల మాటలు వచ్చినా దేవుడికి స్తోత్రం. కొంతమంది తొందరగా వచ్చిన ప్రాబ్లమే, కొంతమందికి లేట్ వచ్చినా ప్రాబ్లమే, కొంతమందికి ఊడ్చినా ప్రాబ్లమే, కొంతమందికి ఏదైనా పని చేసినా ప్రాబ్లమే. ఊడ్చేటోళ్ళంట అన్న దగ్గర పేరు సంపాదించుకున్న ప్రయత్నం చేస్తుంది. పేరన్నా సంపాదించిన ఏమైనా చేయను, కానీ అక్కడ చెత్త అయితే పోతుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గర పేరే, కానీ చెత్త పోయిందా లేదా? ఆమేన్. ఉడిచేది ఉడవక నువ్వు కూడా ఇంకో చీపురు కట్ట పట్టుకోక ఎందుకు లేనిపోని సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తావు? ప్రైజ్ ది లార్డ్. అది చెత్త అయితే పోయిందా లేదా? ఏదా? అందుకే అన్నాడు, మిక్ష చేతనైనను కక్ష చేతనైనను ఏ విధము చేతనైనా సువార్త ప్రకటించబడుతున్నది, అందును బట్టి దేవునికి స్తోత్రం అంతే. ఆమేన్. అది ఏ విధము చేతనైనా ఊడవడం తుడవడం అన్ని జరిగితే దేవుడికి సంతోషమే కదా. దేవుని సన్నిధిలో ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఏదైనా సహకరిస్తే, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా మనం తెచ్చిస్తే, ఎవరైనా పని చేసిన వాళ్ళకి పరిచయం చేసి తెచ్చిస్తే, అబ్బో పెద్ద ప్రేమ వాళ్ళకి వస్తున్నారు వీళ్ళు, వాళ్ళకి ఏమున్నదో అంట. ఖచ్చితంగా వాళ్ళ నోరు పడిపోవాలని ప్రార్థన చేస్తాం, వేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. లేనిపోని సంబంధాలను అంటగట్టడానికి ప్రయత్నం చేస్తే, ఏ దాని గురించి నేను ప్రార్థన చేయ, కానీ ఇది గొప్ప సాక్ష్యం పాడు చేయకూడదు. సాక్ష్యం పాడు చేస్తే సంఘంలో అనేక విశ్వాసులు రక్షణలోనికి రాకుండా అడ్డుపడతారు. దేవుని మందిరంను పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తానన్నాడు దేవుడు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. ప్రైజ్ ది లార్డ్. లేని పోని యొక్క మాటలు మాట్లాడేటప్పుడు సంఘం గురించి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. త్వరగా వచ్చారన్న పని చేస్తుంటే, ఏం బ్రదర్, ఆ బ్రదర్ లేకపోతే ఎట్లా, ఆయన లేకపోతే ఏం జరగదు అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడితే ఇంకో వారం రాడు వాళ్ళు, ఇంకో వారం రారు, ఇంకో సండే రారు వాళ్ళు. నీ మాటలు ఇతరులను నడిపించేకున్నాయా, వెనకడుగు వేసేటట్లుగా ఉన్నాయా? కనీసం నూతనమైన వ్యక్తులతో మాట్లాడలేకపోతున్నావు, ప్రోత్సహించలేకపోతున్నావు, వారి దగ్గర మంచి ప్రేమతో మాట్లాడలేకపోతున్నావు, వారిని కలిసి పలకరించలేకపోతున్నావు. ఎవరైనా రాకపోతే నీకేం సంబంధం? ఇది నీ ఇంటి సంఘం కాదు, నా ఇంటి సంఘం కాదు, ఇది మనకు సొంతగా ఇచ్చిన, ఇది బిజినెస్ వ్యాపారం కాదు, ఇది క్రీస్తు రక్తంలో కొనబడిన క్రీస్తు సంఘమై ఉన్నది. బాధ్యతతో మనం వెళ్తే దేవుడు ఖచ్చితంగా రివార్డు ఇస్తాడు. పరలోక రాజ్యంలో మన ఫలం ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు అన్నీ మాని
ప్రభు రాకడ కొరకై మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తూ ఒక రోషం కలిగిన దైవ సేవకులముగా దేవుని బిడ్డలముగా మనం పరిచర్యలో ముందుకు సాగుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక మీదట ఈ రాత్రి ఫీబే వాళ్ళే దేవుని యొక్క సమర్పించుకొని ఎవరిని పట్టించుకోవద్దు. చాలామంది లూజ్ టాకింగ్ చేస్తారు, అది చాలా ప్రమాదం. సంఘంలో లూజ్ టాకింగ్ ఎప్పుడు మంచిది కాదు. ఎవరైనా రాని, ఎంత స్నేహం ఉండాలి అంత స్నేహం. కొంతమంది స్లాంగ్ మార్చి మాట్లాడుతుంటారు. అదే స్లాంగ్ మన ఆఫీసులలో మాట్లాడతామా? మనం పనిచేసే స్థలంలో మాట్లాడతామా? మన పై అధికారి దగ్గర మాట్లాడతామా? ఒక మాట చెప్తాను వినండి. ఎవరైనా పై అధికారి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని అన్న తర్వాత తిన్నారా సార్ అని అన్న ఆయన భోజనం చేశారని అంటే మీకులాగా మాకు ఎవరైనా టిఫిన్ తెచ్చిస్తారు అని అంటారు. ఎవరన్నా అంటారా చెప్పండి? మీకంటే తెచ్చిచ్చేటోళ్ళు ఉన్నారు సార్, మాకెవరు అంటారు ఎవరన్నా? లేదు. ఆ పై ఉన్న అధికారికి ఏమంటారు తెలుసా? భోజనం చేశారా, తిన్నారా అని అంటే లేదు సార్ ఇంకా తినాలి. ప్రైజ్ ది లార్డ్. మీ ఆయన బాగున్నాడా, మీ భార్య బాగుందా అని అంటే బాగున్నది సార్. ప్రైజ్ ది లార్డ్. అంటారా? మీకులాగా ఎవరు చూసుకునేట్టు ఉన్నారు సార్, మా ఇంట్లో పని మనిషా పాడా మాట్లాడతారు ఎవరైనా? దేవునికి స్తోత్రం. సంఘములో అనవసరమైన మాటలు ఎందుకు నీకు? అడిగిన దానికి డైరెక్ట్గా జవాబు చెప్పక డొంక తిరుగుడు ఎందుకు నీకు? ప్రైజ్ ది లార్డ్. ఏమ్మా ఎలాగున్నానంటే చాలా బాగున్నామన్నా, దేవుని కృప, మీ ప్రార్థన. దేవుడికి స్తోత్రం. ఇవి బాగున్నామనంటే బాగుండే కనుకనే కదా నీ కళ్ళ ముందు కనిపించిన చెట్టంతా మనిషిని పట్టుకొని బాగున్నామని అడుగుతావా? నీకు అసలు దమ్ముకుందా? ఇవన్నీ ఎక్కడికి వెళ్ళొచ్చాయి? దేవుడికి స్తోత్రం. నేను బాగున్నా కాబట్టి నీ కళ్ళ ముందు ఉన్నా కదా బ్రదర్. ఏంటి ఇవన్నీ? ఈ చిల్లర మాటలన్నీ మానుకోవాలా. దేవుడికి స్తోత్రం. ఇది కాలేజ్ కాదు, ఇది ఒక ర్యాగింగ్ చేసే స్థలం కాదు. ఇది ప్రభు యొక్క సంఘం. ఏమైనా చెప్పండి, క్రీస్తు సంఘం. ఆమేన్. ఇది ర్యాగింగ్ స్థలం కాదు. కూర్చోడం దగ్గర అన్నిటి దగ్గర ప్రేమ, నీ ఒక మాటలు దయాతో కదా ఉప్పు వేసినట్టుగా రుచికరముగా ఇతరులకు ఆశీర్వాదకరంగా మారునుగాక. ఏమన్నా బాధ కలిగించే మాటలు దేవునికి స్తోత్రం మనం ఎప్పటికీ మాట్లాడకూడదు. నీ ప్రతి ప్రసంగం అదే కాదన్నంటే ఇక నేనేం చేయలేను దానికి. హల్లెలూయా. నీ ప్రతి ప్రసంగం నాకు బాధను కలిగించేటట్లుగా ఉందనంటే దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప సాక్ష్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. ఆమెన్. ఒకరోజు ఇలాగే ఒక దగ్గర వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత అక్కడ సంఘ బిడ్డలు అందరూ బయటకు వచ్చిన తర్వాత ఒక వృద్ధాప్యంలో ఉన్న, అనగా ఒక 50 నుంచి 55 సంవత్సరాలు కలిగిన ఒక స్త్రీ, ఆమె వచ్చి ఇలా వాక్యం చెప్తే నేను ఎక్కడో ఒకటి తంతర్ని నన్ను అన్నది. అంటే నేనన్న దేవునికి స్తోత్రం అన్నది. దేవునికి స్తోత్రం అంటే పనులు రాలిపోతాయి అన్నది. నేను కొడతారు, స్తోత్రం లేదు గిత్రం లేదు అన్నది. దేవునికి మహిమ కలుగునాక అక్కడ ఉన్న దైవజనుడు, పెద్ద దైవజనుడు, ఆయన వచ్చి చెప్తా ఉన్నారు, నాన్న నువ్వేం భయపడొద్దు, దేవుడు నీ ద్వారా ఈ సంఘంలో మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే వాళ్ళు ఆ స్థితిలో వాళ్ళు రేగుతూ ఉన్నారు. ఆమేన్. ఖచ్చితంగా నీ జీవితంలో ఒకవేళ ఈరోజు సమయం ఎక్కువగా నేనే తీసుకున్నాను కావాలని, ఈరోజు ఒక సంఘ ప్రార్థనే ప్రతి బుధవారం జరిగేది, కానీ ఇది ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడిక. ఆమేన్. ఖచ్చితంగా నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసిన ప్రార్థన కూడిక. నేను దేవుని సన్నిధిలో మీకు తెలియజేసిన విషయాలు సీరియస్గా తీసుకొని ప్రభు మందిరంలో, ప్రభు సంఘములో జాగ్రత్తగా దేవునిలో ముందుకు సాగండి. దేవునిలో మారాలి, మనం మారాలి. సమయానికి ప్రభు సన్నిధికి రావాలా. మనము సహకారం అని అంటే వస్త్రధారణలో, మాటలలో కూడా మనం ఎక్కడ దోషం కనబడకూడదు. ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు, నీ క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే నువ్వు క్లోజ్గా మాట్లాడడం కాదు. సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరికి పలకరించడం నేర్చుకో. ఎవరితో మనకు సంబంధం లే. మొట్టమొదట మనకు కావలసిన వాడు దేవాది దేవుడై ఉన్నాడు. స్తోత్రం. ఎవరైనా మనకు తప్పుగా అనుకోకపోని, ఎవరైనా పట్టించుకోకపోని, ఇదిగో దైవ సన్నిధిలో దైవ సేవకుడు మాకే పని అప్పగించాడు, ఏ బాధ్యత మేము చేయాలా, ఏ పని మేము చేయాలా, ఇది మా పని, ఇది మా సంఘం, ఇది మా పరిచర్య. సమయానికి ప్రభు సన్నిధిలో మనం వచ్చి మనం ప్రభును స్తుతించాలి. ఇక్కడ 7 గంటలకు ప్రార్థన అంటే 6 గంటల 55 నిమిషాలకు ఉడుస్తాయి. ఎలాగుంటుంది బ్రదర్? ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా మీరు అనేక పనులు ఉంటాయి, కానీ ప్రభు రాకడ బహు సమయంగా ఉన్నది. మార్తా అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు, కానీ మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నదని ప్రభు చెప్తా ఉన్నాడు. నీ జీవితంలో అనేక పనులు ప్రార్థన కొరకు త్వరగా చేసుకొని రావాలా. ఏం చేసుకొని రావాలా? త్వరగా. కొన్ని సందర్భాల్లో ప్రార్థన కొరకు పెండింగ్ పెట్టాలా.
కొన్ని సందర్భాల్లో సంఘ కార్యక్రమాల కొరకు అన్నిటిని పెండింగ్ పెట్టి పరిచర్య కొరకు మనము ముందుకు సాగాల. ఆమేన్. మన దగ్గర చాలామంది బలహీనులు ఏమన్నా అంటే ఏం చెప్పండి, వీక్ అయి బలహీనం 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 ఎప్పుడూ బలహీనులే. ప్రభా ఇదిగో నేను నీకు బలము కలగ నియమించి ఉన్నాను అంటాడు. ఆమేన్. నిజంగా ఎంత బలహీనులు తెలుసా మన దగ్గర, నిజంగా చాలా బలహీనులు. కానీ ఒక మాట చెప్తాను, సంఘంలో తప్ప అన్నిటి దగ్గర బలవంతులే. సంఘంలోనే బలహీనులు, ఆరాధనలోనే బలహీనులు, పనికొచ్చేసరికి బలహీనులు, తోమే దగ్గర ఊడ్చే దగ్గర అక్కడే బలహీనులు. ఒక మాట చెప్తాను, ఇంట్లో పని దగ్గర బలహీనులు కాదు, ఉదయకాలం దోశలు ఇడ్లీలు అన్నిటినీ ఎన్ని గంటలకైనా సిద్ధపరచడానికి బలహీనులు కాదు. వారు పనులకు ఆ రాత్రింబాలు కష్టపడి ఎంత దూరమైన ప్రయాణం చేసి వెళ్ళుట్లో బలహీనమైన వారు కాదు, సంఘంలో పని చేసడానికే బలహీనులు. ప్రభువా వారు నిజంగా బలహీనులు అయితే బలపరచు నాయన. ఒకవేళ ఆ మాట నిజం కాకపోతే దేవానికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నేనేవారు ప్రార్థించాను కదా. నిజంగా ప్రియులారా, ఒక మాట చెప్పాలంటే మనిషిగా అందరికీ బలహీనత. ఒక మాట చెప్తాను, ఇక్కడ మనం లేపి ఒక్కొక్కరికి నువ్వు ఆరోగ్యం బాగుండే డ్యూటీకి వెళ్ళినావని అంటే ఏమంటారు? వచ్చేటప్పుడు ఎలాగుంటారు అందరి పరిస్థితి చెప్పండి, ఎవరికి అందరికీ. కానీ తప్పదు కదా, తప్పని పరిస్థితుల్లో డ్యూటీకి వెళ్తున్నారు కదా. మరి దేవుని పని దగ్గరికి ఎగ్జామ్షన్ ఎందుకు అలాగా మనం పక్కనే పెడదాం? అదేమో పొట్టకూటి కొరకు, ఇదేమో దేవుని పని కొరకు. ఈ పని మనం చేస్తారు, అనేకులు రక్షణలకు వస్తారు. ఆయన జీవితం చాలా చిన్నది కదా. ఆ చిన్న జీవితంలో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవాని సన్నిధిలో నేను ఇలా కష్టపడ్డాను అని మనం చెప్పకముందే ఆ దేవుడే బలా మంచి నమ్మకమైన దాసురాలా అని దేవుని యొక్క నోటి నుండి అట్టి సాక్ష్యమును మనం పొందుకుందాము గాక. ఎవరు నిన్ను చూడట్లేదు, దేవుడు మాత్రమే నిన్ను చూస్తున్నాడు. సంఘములో నీ పని, నీ పరిచర్య అది దేవుని సన్నిధిలో చేరును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఫీబే అనే ఒక స్త్రీ గురించి మాట్లాడావు, నీకు వందనాలు. ఆమె ప్రకాశించిందంట సంఘంలో. ఫీబే అనే ఒక స్త్రీ సంఘంలో ప్రకాశించింది. నువ్వు ప్రకాశించాలి కదా, నువ్వు ప్రకాశించాలి కదా. ప్రియా దేవుని బిడ్డలారా, సంఘంలో ప్రకాశించు. మంచి విషయంలో, దేవుని విషయంలో, పరిచర్య విషయంలో అనేకులకు ఒక ప్రకాశమైన వాతావరణంలో ప్రకాశించు. నువ్వు అంతే, నువ్వు ప్రకాశించాలా. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రకాశించుదువు గాక. దేవానికి స్తోత్రం. అందరం కలిసి ప్రార్థనలో గడుపుదాం. ప్రకాశించాలి నువ్వు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రకాశించే వారముగా మనం ఉండాలి. సంఘములో క్రియల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా ప్రకాశించే వారముగా మనం ఉండాలి. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. అయ్యా, మేము ఈ సంఘంలో ప్రకాశించాలా, పరిచర్యలో ప్రకాశించాలా, పనిలో ప్రకాశించాలా, సమయానికి మేము నీ సన్నిధికి రావాలా, సంఘానికి మేము సన్నిధికి రావాలా. ప్రార్థన బలం మాకు దయచేయి, ప్రార్థనాత్మ మాకు దయచేయి, ప్రార్థనాభిషేకం మాకు దయచేయి. నీ శక్తితో మమ్మల్ని నింపండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం చేస్తూ తిరిగి వెళ్తున్న మార్గం తోడుగా ఉండు. యాక్సిడెంట్స్, అపాయం, ఇరుకులు, ప్రమాదాలను కొట్టివేయి, దీవెనకరంగా మార్చు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును ఈ యొక్క కూడి వచ్చిన సంఘ ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరికి నీ సదాకాలం తోడుని రాయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ బుధవారం ఈరోజు లేట్ అయింది, కానీ 9 గంటలకి. ఈరోజు నేను స్తోత్రంలో ఎక్కువ చెప్పాను దేవుని సన్నిధిలో, సమయాన్ని చూసుకోకుండా ప్రత్యేకంగా అలాగా ముందుకు సాగాం. కానీ 9 గంటల వరకే ఉంటుంది ప్రార్థన, ప్రతి బుధవారం సంఘ ప్రార్థన. అలాగే ప్రతిరోజు 7 గంటల 9 గంటల వరకు ఓన్లీ విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. భారంతో ప్రార్థన చేయండి. సంఘ ప్రార్థనలో గొప్పగా దేవుని సన్నిధిలో నడవండి. అలాగే ప్రతి శుక్రవారము నెహెమ్యా ఉపవాస ప్రార్థన కూడిక ఉదయకాలం ఉంటుంది. రండి, ప్రభు సన్నిధిలో పాలు పంచుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.